హే గైస్ ఎలా ఉన్నారు? మార్వాడీస్ గో బ్యాక్. తెలంగాణలో ఇప్పుడు బాగా హల్చల్ చేస్తున్న ఇష్యూ ఇది. ఎప్పటి నుండే ఎండిన గడ్డికి నిప్పంటుకున్నట్లు తెలంగాణలో లోకల్ బిజినెస్ చేసే వాళ్ళకి అండ్ మార్వాడీస్ కి మధ్యలో ఎప్పటి నుంచో కోల్డ్ వార్ జరుగుతుంది. రీసెంట్ గా ఈ కోల్డ్ వార్ కి కాస్త నిప్పు రాజుకుంది. తెలంగాణ లోకల్స్ ఇంకా లోకల్ బిజినెస్లు చేసే వాళ్ళు మార్వాడి గో బ్యాక్ అంటూ తమ వ్యాపారాలు ఆపేసి మరీ నిరసన చేస్తున్నారు. మన దేశంలో ఏ పెద్ద ఇష్యూ జరిగినా ఇన్వాల్వ్ అయ్యే రాజకీయం ఇంకా మతం ఈ ఇష్యూలో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇష్యూని మరింత తీవ్ర స్థాయికి తీసుకుని వెళ్ళాయి. సో అసలు ఏం జరిగింది? నిజాం కాలం నుంచి ఇక్కడ స్థిరపడిన మార్వాడీస్ ని ఎందుకు వెనక్కి పోమంటున్నారు? ఈ ఇష్యూని మతం రాజకీయం ఎలా తీవ్ర స్థాయికి తీసుకుని వెళ్తున్నాయి? ఈ క్వశ్చన్స్ అండి కాదు సార్ ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఇష్యూ గురించి తెలుసుకునే ముందు మార్వాడీస్ గురించి మనం కొద్దిగా తెలుసుకోవాలి. యాక్చువల్గా నేను వై మార్వాడీస్ ఆర్ రిచ్ అనే ఒక కంప్లీట్ వీడియో ఒకటి చేశాను. చాలా మంచి వీడియో అనమాట. వీలుంటే ఆ వీడియో ఒకసారి చూడటానికి ట్రై చేయండి. ఇంకా మార్వాడీస్ విషయానికి వస్తే ఇండియాలో ఏ మేజర్ బిజినెస్ అయినా తీసుకోండి, ఆ బిజినెస్ ని జాగ్రత్తగా ఖచ్చితంగా సక్సెస్ లోకి తీసుకుని వెళ్ళే కమ్యూనిటీ ఏదైనా ఉందంటే అది మార్వాడి కమ్యూనిటీనే. మార్వాడీస్ అంటే గుజరాత్ నుంచి వలస వచ్చిన వాళ్ళు అనుకుంటారు, కానీ కాదు. మార్వాడీస్ రాజస్థాన్లోని మార్వార్ అనే ప్రాంతం నుంచి వచ్చారనమాట. అందుకే వీళ్ళని మార్వారీస్ లేదా మార్వాడీస్ అని పిలుస్తారు. మొదటి నుంచి ఈ మార్వారీ కమ్యూనిటీ వాళ్ళు ఒక చోట నుంచి ఇంకో చోటకి ఈజీగా వలస వెళ్ళేవాళ్ళు. దీనికి కారణం వీళ్ళు గంగా యమున ట్రేడ్ రూట్ కి బాగా దగ్గరగా జీవించడం. సో ఈ ట్రేడ్ రూట్ కి దగ్గరగా జీవించడంతో మిగతా కమ్యూనిటీస్ తో పోలిస్తే వీళ్ళు చాలా ఈజీగా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళి బిజినెస్ చేసేవాళ్ళు. అంతేకాదు నార్త్ రూలర్స్ మార్వారీస్ ని సపరేట్ గా తమ రాజ్యాలకి పిలిపించుకొని వాళ్ళ రాజ్యంలోని బ్యాంకింగ్ ఇంకా ఫినాన్స్ ని చూసుకునే బాధ్యతని అప్పగించేవాళ్ళు. నార్త్ రూలర్సే కాదు, ఫినాన్స్ మీద మార్వాడీస్ కి ఉన్న పట్టును చూసి నిజాం రూలర్స్ కూడా మార్వారీస్ ని పిలిపించుకొని ఫినాన్సెస్ ని మేనేజ్ చేయించుకునేవాళ్ళు. అలా మార్వారీస్ సౌత్ ఇండియా కూడా వలస వచ్చారు. 19th సెంచరీ వచ్చేసరికి మార్వాడీస్ ఇండియా అంతా స్ప్రెడ్ అయిపోయి చిన్న పెద్ద బిజినెస్ అన్నిటిని ఎస్టాబ్లిష్ చేసుకుని ఇండియన్ ఎకానమీలో కీ రోల్ ప్లే చేయటం మొదలు పెట్టారు. హిందీలో ఒక ఓల్డ్ సేయింగ్ ఉంటుంది, జహాన్ నా పహుంచే రైల్ గాడి వహాన్ పహుంచే బేల్ గాడి और జహాన్ నా పహుంచే బేల్ గాడి వహాన్ పహుంచే మార్వారి. మనం హిందీలో కొంచెం వీక్ అనమాట, ఏమైనా తప్పుగా పలుకుంటే సారీ. దీని ట్రాన్స్లేషన్ ఏంటంటే ఎక్కడికైతే రైలు వెళ్ళదో అక్కడికి ఎద్దుల బండి వెళ్తుంది, ఎక్కడికైతే ఎద్దుల బండి కూడా వెళ్ళదో అక్కడికి మార్వారి వెళ్తారు. ఏదో రఫ్గా ట్రాన్స్లేట్ చేశాను, తప్పుంటే క్షమించండి. అసలు ఏమి అర్థం కాకపోతే గూగుల్లో చూడండి. బట్ ఓవరాల్గా బిజినెస్ చేయడం కోసం మార్వాడీస్ ఎక్కడికైనా వెళ్తారు అనేది దీని అర్థం అనమాట. మార్వాడీస్ ఏ బిజినెస్ చేసినా సక్సెస్ అవడానికి మెయిన్ రీజన్ వాళ్ళు ఫాలో అయ్యే బిజినెస్ స్ట్రాటజీస్. జస్ట్ బిజినెసే కాదు, యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలనుకున్నా కూడా స్ట్రాటజీస్ కావాలి. స్టార్టింగ్లో నేను యూట్యూబ్ అంటే చాలా సింపుల్, ఏముంది వీడియోస్ అప్లోడ్ చేస్తే వ్యూస్ వస్తాయి మనీ వస్తుంది అనుకునేవాడిని. బట్ రియాలిటీ చాలా డిఫరెంట్. వ్యూస్ అసలు వచ్చేవి కాదు. అప్పుడే నేను ఒక సిస్టమ్ని క్రియేట్ చేశాను, అది నా యూట్యూబ్ జర్నీని మార్చేసింది. అదే మీకు యూట్యూబ్ గేమ్ చేంజర్ కోర్సులో నేర్పిస్తాను. జస్ట్ ఇమాజిన్ 10 years ఎక్స్పీరియన్స్ని జస్ట్ 1 monthలో కంప్రెస్ చేస్తే ఎలా ఉంటుంది? ఈ కోర్స్ ఎగ్జాక్ట్గా అదే చేస్తుంది. యూట్యూబ్ ఆల్గారిథం ఎలా పనిచేస్తుంది, వైరల్ టాపిక్ ఐడియాస్ని ఎలా పిక్ చేసుకోవాలి, స్క్రిప్ట్ ఎలా రాయాలి, ఎలా ఎడిటింగ్ చేయాలి, ఎలా ఛానల్ని గ్రో చేయాలి అనే స్ట్రాటజీస్ దీంట్లో నేర్పిస్తాను. కోర్స్కి లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది, మంత్లీ లైవ్ సెషన్స్ ఉంటాయి. గోల్డ్ మెంబర్స్కి అయితే మంత్లీ 1-on-1 సెషన్ పర్సనల్ గైడెన్స్తో పాటు ఎవ్రీ 3 monthsకి ఛానల్ ఆడిట్ కూడా ఉంటుంది. ఇఫ్ యు ఆర్ రియల్లీ సీరియస్ అబౌట్ యూట్యూబ్, నాలాగా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ సంవత్సరాలు వేస్ట్ చేసుకోవద్దు. స్టార్ట్ స్మార్ట్. దిస్ ఈజ్ యువర్ ఛాన్స్ టు చేంజ్ యువర్ యూట్యూబ్ గేమ్. చెక్అవుట్ అయ్యేటప్పుడు KV10 అనే ప్రోమో కోడ్ ఇస్తే 10% ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. ఈ ఆఫర్ August 25th వరకు మాత్రమే. సో హరీ అప్, నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. ఇంకా తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్ లో మెయిన్ ఏరియాస్ అయిన బేగం బజార్, ఘాన్సీ బజార్, కబూతర్ ఖానా, కార్ కమాన్ లాంటి ప్లేసెస్ లో మార్వాడీస్ బిజినెస్ లని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఎస్టిమేషన్స్ ప్రకారం జస్ట్ హైదరాబాద్ లోనే 20 lakh మార్వాడి పాపులేషన్ ఉంది. అండ్ ట్విన్ సిటీస్ లో వీళ్ళకి దాదాపు 20,000 స్టోర్స్ ఉంటే వీటిల్లో 500 జ్యువెలరీ స్టోర్స్ ఉన్నాయంట. టెక్స్టైల్స్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ఫినాన్స్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఇలా మార్వాడీస్ వేలు పెట్టని బిజినెస్ లేదు, సక్సెస్ అవ్వని దారి లేదు. 100 ఏళ్ల నుంచి తెలంగాణలో ఉంటూ తెలంగాణలో ఒక భాగం అయిపోయారు మార్వాడీస్. నేనేదో వీళ్ళ గురించి మరీ డబ్బా కొడుతున్నాను అనుకుంటారేమో, కానీ బిజినెస్ లని హ్యాండిల్ చేయటం, కస్టమర్స్ ని డీల్ చేయటం, కస్టమర్స్ తో మంచి రిలేషన్
వాల్యుయేషన్స్ పెంచుకోవటం మార్వాడీస్కి వెన్నతో పెట్టిన విద్య. వీళ్ళ బిజినెస్లని స్టడీ చేస్తే నేను చెప్పినవన్నీ నిజమని మీకు అర్థమవుతుంది. అయితే మార్వాడీలు ఎక్కడైనా బిజినెస్ చేస్తారు, ఎలా అయినా ఆ బిజినెస్లని సక్సెస్ వైపు నడిపిస్తారు. అయితే ఇలా మార్వాడీస్ తమ బిజినెస్లు డెవలప్ చేసుకుంటూ లోకల్గా ఉండే బిజినెస్లని బాగా దెబ్బతీస్తారు. అందుకే తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో లోకల్ బిజినెస్ మెన్కి మార్వాడీస్కి మధ్యలో అప్పుడప్పుడు క్లాషెస్ అవుతూ ఉంటాయి. ఈ మార్వాడీస్ ఎక్కడికి వెళ్తే అక్కడ సరౌండింగ్స్కి అలవాటు పడిపోతారు, అక్కడ భాష నేర్చుకుంటారు. ఇలా ఒకసారి ఒక పర్టికులర్ ఏరియాకి అలవాటు పడిన తర్వాత ఆ ఏరియాలో భారీగా పెట్టుబడి పెట్టి బిజినెస్లు స్టార్ట్ చేయడంతో ఆ ఏరియాలో ముందు నుంచి ఉంటున్న చిన్న వ్యాపారులు నష్టపోతూ ఉంటారు. అంతేకాదు తక్కువ ధరలు అని చెప్పి నాసి రకం వస్తువులు అమ్ముతూ జనాల్ని మోసం చేస్తున్నారని లోకల్గా బిజినెస్ చేసేవాళ్ళు మార్వాడీస్ని ఆరోపిస్తూ ఉంటారు. వీళ్ళు జస్ట్ వ్యాపారం మాత్రమే కాదు, వ్యాపారం పేరుతో నార్త్ కల్చర్ని తెలంగాణలో స్ప్రెడ్ చేస్తున్నారు అనేది తెలంగాణ లోకల్స్ ఆరోపణ. సో తెలంగాణలో ఇలా మార్వాడీస్కి లోకల్ బిజినెస్లు చేసే వాళ్ళకి మధ్యలో చాలా సంవత్సరాల నుంచి పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే సిచ్యువేషన్ ఉంది. అయితే రీసెంట్గా ఈ పచ్చగడ్డి మండుకునేలాగా ఒక ఇన్సిడెంట్ జరిగింది. సికింద్రాబాద్లో మోండా మార్కెట్ గురించి వినే ఉంటారు, పేరు తప్పుగా పలుకుంటే సారీ. ఇక్కడ ఇసుక వేస్తే రాళ్ళనంత రద్దీగా ఉంటుంది, అడుగడుగున షాపులు ఉంటాయి, మనుషులు నడవటానికే కష్టంగా ఉండే ఈ మోండా మార్కెట్లో ఒక మార్వాడి షాప్ ఓనర్ తన కార్ని పార్క్ చేశాడు. ఆ కార్ దారికి అడ్డంగా ఉండటంతో బైక్ మీద వచ్చిన ఒక లోకల్ తెలంగాణ వ్యక్తి కార్ పక్కకి తీయమని ఆ మార్వాడికి చెప్పాడనమాట. ఈ కార్ పార్కింగ్ విషయంలో ఇద్దరి మధ్యలో మాటలు పెరిగి చివరికి గొడవకి దారితీస్తుంది. ఆ మార్వాడి అతనితో పాటు ఇంకొంతమంది అక్కడే ఉన్న మార్వాడీస్ వచ్చి ఆ కార్ తీయమని అడిగిన వ్యక్తి మీద దాడి చేశారు. ఈ దాడి చేసే వీడియో బాగా వైరల్ అయిందనమాట. ఈ రెండు వర్గాల వాళ్ళు పోలీసులకి కంప్లైంట్ కూడా ఇచ్చారు. సో ఇది జరిగిన మ్యాటర్. ఎక్కడి నుండి వచ్చిందో ఎలా పుట్టుకుని వచ్చిందో తెలియదు, కానీ ఈ ఇన్సిడెంట్ ని అడ్డం పెట్టుకొని మార్వాడి గో బ్యాక్ అనే మూవ్మెంట్ ఒకటి తెలంగాణలో స్టార్ట్ అయ్యింది. తమ పొట్ట కొట్టే వ్యాపారాలు చేయటమే కాకుండా ఇలా లోకల్స్ మీద దాడులు చేస్తారా అంటూ తెలంగాణ లోకల్ బిజినెస్ మెన్ అంతా కలిసి మార్వాడి గో బ్యాక్ అంటూ నినాదాలు స్టార్ట్ చేశారు. ఈ ఇన్సిడెంట్ జరిగింది హైదరాబాద్లోని ఈ మోండా మార్కెట్లో. కానీ మహబూబ్ నగర్ జిల్లాలో దీని ఎఫెక్ట్ కనిపించింది. మహబూబ్ నగర్ జిల్లాలోని అమంగల్లో చిరు వ్యాపారులందరూ కలిసి మార్వాడీస్ గో బ్యాక్ అంటూ ఆగస్టు 18న బంద్ ప్రకటించారనమాట. లో క్వాలిటీ వస్తువులు అమ్ముతూ తమ వ్యాపారాలని పూర్తిగా దెబ్బతీస్తున్న మార్వాడీలు వెళ్ళిపోవాలని ఈ బంద్కి పిలిపిస్తున్నామని అమంగల్ స్థానిక వ్యాపారులు చెప్పారు. గొడవ జరిగింది ఎక్కడో మోండా మార్కెట్లో, కానీ అమంగల్ మండలికి దాని ఎఫెక్ట్ పాకింది. సరే, లోకల్ వ్యాపారులకి చాలా ఏళ్ల నుంచి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి దీన్ని ఒక ట్రిగ్గర్ పాయింట్గా తీసుకొని వాళ్ళు ఈ గో బ్యాక్ మార్వాడి మూమెంట్ని స్టార్ట్ చేశారు. బాగానే ఉంది. కానీ ఈ ఇష్యూలో పొలిటీషియన్స్ యాడ్ అయ్యి దీనికి రిలీజియన్ని అంటించారు. తెలంగాణ బీజేపీ లీడర్ అండ్ మినిస్టర్ బండి సంజయ్ గారు, బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ గారు, పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు వీళ్ళందరూ మార్వాడీస్కి మద్దతు తెలిపారు. మార్వాడీస్ ఎప్పటి నుంచో ఇక్కడ స్థిరపడి ఉన్నారని, వాళ్ళని గో బ్యాక్ అనటం కరెక్ట్ కాదంటూ ఇష్యూని సెన్సిటివ్గా డీల్ చేశారు. బాగానే ఉంది. కానీ కొంతమంది బీజేపీ లీడర్స్ మాత్రం ఒక అడుగు ముందుకేసి ఈ ఇష్యూని మతంతో ముడిపెట్టారు. బండి సంజయ్ గారు ఏమన్నారంటే, మార్వాడీస్ గుజరాతీస్ సనాతన ధర్మాన్ని కాపాడేవాళ్ళు, వాళ్ళు బీజేపీకి సపోర్ట్గా ఉంటారు కాబట్టి బీఆర్ఎస్, కాంగ్రెస్ అండ్ ఎంఐఎం కలిసి వాళ్ళని వెళ్ళగొట్టాలని చూస్తుందంట. ఏమన్నా లాజిక్ ఉందా? లాజిక్ పక్కన పెట్టండి. ఒక మినిస్టర్ మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? అక్కడ గొడవ జరిగింది ఇద్దరు వ్యక్తులకి, కానీ ఎన్నో ఏళ్ల నుంచి కోపంతో ఉన్న లోకల్ వ్యాపారులు దాన్ని మార్వాడి గో బ్యాక్ మూమెంట్గా మార్చారు. కానీ ఈయన ఏకంగా దాన్ని ఒక మత ఘర్షణలాగా మార్చేలా ఉన్నారు. ఏ ఇష్యూకైనా మతాన్ని అంటించడం వీళ్ళకి సాధ్యం. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఈ ఇష్యూ మీద రియాక్ట్ అయ్యారు, మార్వాడీస్కి సపోర్ట్గానే మాట్లాడారు. ఎందుకంటే ఇది సెన్సిటివ్ ఇష్యూ. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న ఒక కమ్యూనిటీ మొత్తాన్ని నిందించి గో బ్యాక్ అనటం కరెక్ట్ కాదనేది కాంగ్రెస్ నాయకులకు కూడా తెలుసు. అలా అని లోకల్ బిజినెస్లు చేసేవాళ్ళు పడే బాధని లైట్ తీసుకోలేము. వాళ్ళకి నష్టం కలుగుతుంది కాబట్టి ఈ మూమెంట్ని స్టార్ట్ చేశారు. సో లా మేకర్స్గా వాళ్ళకి జరుగుతున్న నష్టాన్ని అర్థం చేసుకుని దాన్ని సాల్వ్ చేసి రెండు కమ్యూనిటీస్ని ఒకే దగ్గర ఉండేలాగా చర్యలు తీసుకోవాలి. అవేమి చేయకుండా ప్రాబ్లం మొత్తానికి ఒక కొత్త యాంగిల్ యాడ్ చేశారు బండి సంజయ్ గారు. ఎస్, ఇండియాలో ఎవరు ఎక్కడైనా నివసించవచ్చు, ఎవరు ఎక్కడైనా బిజినెస్ చేసుకోవచ్చు. బండి సంజయ్ గారు ఈ పాయింట్ని మెన్షన్ చేశారు. బాగానే ఉంది. ఈ పాయింట్తో మార్వాడీస్కి సపోర్ట్ చేయటం మంచిదే, కానీ మధ్యలో రోహింగ్యాస్ని తీసుకొని వచ్చారు. నేను రోహింగ్యాస్కి సపోర్ట్ ఏం కాదు, కానీ వాళ్ళని ఈ ఇష్యూలోకి తీసుకొని రావటం ఎంతవరకు కరెక్ట్? మీరు గో బ్యాక్ మార్వాడి అంటే మేము గో బ్యాక్ రోహింగ్యాస్ అంటామని బెదిరిస్తున్నారు సంజయ్ గారు. అంటే ఈయన దృష్టిలో ప్రొటెస్ట్ చేస్తున్న లోకల్
బిజినెస్ మెన్ అందరూ రోహింగ్యాసా, లేదా వాళ్ళందరూ రోహింగ్యాస్కి సపోర్టా? ఇల్లీగల్ రోహింగ్యాస్ని, బంగ్లాదేశీస్ని, పాకిస్తాన్ వాళ్ళందరినీ తరిమి కొట్టండి దేశం నుంచి. ఎవరొద్దన్నారు? 11 సంవత్సరాల నుంచి బీజేపీ కదా అధికారంలో ఉంది. ఇల్లీగల్గా ఉంటున్న వాళ్ళని తరిమి కొట్టడానికి ఎంత టైం సరిపోదా? కానీ తెలంగాణలో బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఇల్లీగల్ రోహింగ్యాస్కి, బంగ్లాదేశీస్కి, పాకిస్తాన్కి ఏం సంబంధం? అసలు ఇదంతా ఒక పార్కింగ్ గొడవతో మొదలైంది అనే విషయాన్ని కొంతమంది బీజేపీ నాయకులు పూర్తిగా మర్చిపోయినట్టున్నారు. మార్వాడీస్కి లీడర్స్ అండగా ఉండటం మంచి విషయమే, కానీ అదే లీడర్స్ లోకల్స్కి కూడా అండగా ఉంటే బాగుంటుంది. ఇక్కడ స్థిరపడి బాగా సంపాదించుకోవడం మార్వాడీస్కి రైట్ అయితే, ఇక్కడే పుట్టి ఇక్కడ వ్యాపారాన్ని నమ్ముకున్న వాళ్ళకు కూడా సంపాదించుకునే హక్కు ఉంది అని అన్ని పార్టీల నాయకులతో పాటు గవర్నమెంట్ కూడా గమనిస్తే బాగుంటుంది. ఇంకా మార్వాడీస్ విషయానికి వస్తే తెలంగాణలో వీళ్ళ డామినెన్స్ పెరుగుతూ వస్తుందనేది వాస్తవమే. మార్వాడీస్ డామినెన్స్ నుంచి చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళని ఎలా కాపాడాలి అనే దాని మీద గవర్నమెంట్ కొంచెం శ్రద్ధ పెడితే ఏదో ఒక సొల్యూషన్ ఖచ్చితంగా దొరుకుతుంది. కానీ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యేలోపు 2 వర్గాల నుంచి కొంతమంది సిచ్యువేషన్ని తమ చేతిలోకి తీసుకుంటున్నారు. ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఒక ఫోన్ కాల్ రికార్డింగ్ బయటకు వచ్చింది. ఈ రికార్డింగ్ లో మార్వాడి కమ్యూనిటీకి చెందిన అతను తెలంగాణ యాక్టివిస్ట్ శ్యామ్తో మాట్లాడారనమాట. గో బ్యాక్ ఏం చెప్తున్నారో నువ్వు? మార్వాడి గో బ్యాక్ కాదండి, మార్వాడి కల్చర్ గో బ్యాక్, గుజరాతీ కల్చర్ గో బ్యాక్, నార్త్ కల్చర్ గో బ్యాక్. నువ్వెవర్రా బాబు? ఈ రికార్డింగ్ లో యాక్టివిస్ట్ శ్యామ్ ఏమన్నానంటే గో బ్యాక్ మార్వాడి కల్చర్ అంటున్నాం కానీ గో బ్యాక్ మార్వాడి కాదు అన్నాడు. సో అతని దృష్టిలో మార్వాడీస్ తెలంగాణ కల్చర్ ని రీప్లేస్ చేస్తున్నారు. ఇంకా అవతల వ్యక్తి, అదే మార్వాడి కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ఎవరో కానీ అతనికి మోండా మార్కెట్ లో జరిగిన ఇన్సిడెంట్ కూడా సరిగ్గా తెలియదు అనుకుంటా. అతను కేవలం యాక్టివిస్ట్ శ్యామ్ ని బెదిరించడం కోసమే కాల్ చేశాడు. అఫ్ కోర్స్ అందరూ మార్వాడీస్ ఇతనిలాగే డామినెన్స్ చూపించే వాళ్ళు ఉండరు, కానీ మార్వాడీస్ లో కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. మోండా మార్కెట్ గొడవలో కూడా క్లియర్ గా ఆ ఇన్సిడెంట్ లో ఇన్వాల్వ్ అయిన మార్వాడీదే తప్పని ఐ విట్నెస్లు కూడా చెప్తున్నారు. అతను కార్ పార్కింగ్ చేసిందే కాకుండా కార్ తీయమని చెప్పిన వ్యక్తి జాతిని ఉద్దేశిస్తూ కూడా తిట్టాడంట. అల్లుడు కదా అని అన్నాడు. దానికి క్యారే ఉల్టా సీదా బాత్ కర్రా కమ్ జాత్ వాళ్ళ. సో క్లియర్ గా ఆ ఇన్సిడెంట్ లో అక్కడ ఇన్వాల్వ్ అయిన మార్వాడిదే తప్పు. పోలీసులు అతని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. కానీ ఒకరిద్దరు మంచివారు కాదు అని ఎన్నో సంవత్సరాల నుంచి స్థిరపడిన ఒక కమ్యూనిటీ మొత్తాన్ని గెంటేయటం కరెక్ట్ కాదు, అదంత ఈజీ కూడా కాదు. అండ్ అట్ ద సేమ్ టైం మార్వాడి బిజినెస్ల వల్ల నష్టపోతున్న చిన్న వ్యాపారాల మీద గవర్నమెంట్ ఇప్పటికైనా శ్రద్ధ పెడితే బాగుంటుంది. ఇంకా ప్రతి దాంట్లో మతాన్ని ఇరికించే వాళ్ళకి నేనేం చెప్పను, కూర్చో బోలుంగాతో వివాద్ హో జాతా. సో లాస్ట్ వరకు చూసిన వాళ్ళ కింద కామెంట్స్లో జై హింద్ అని కామెంట్ చేయండి. దట్స్ ఆల్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియోస్ ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ చేయడానికి నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి మళ్ళీ కలుసుకుందాం. సెలవు, బాయ్ బాయ్.